చూసినాడు, దేవదూతలను చూసినాడు, ద్వీప స్తంభములను చూసినాడు, 7 నక్షత్రాలను చూసినాడు. ఎఫెసీ సంఘము గురించి, స్ముర్నా సంఘము గురించి, తుయతైరా సంఘము గురించి, సార్ది సంఘము గురించి, ఫిలదెల్ఫియా సంఘము గురించి, లవదోకియా సంఘము గురించి ఎన్నో 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 ప్రత్యక్షతలు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అటు తర్వాత చప్పట్లు కొట్టాలి, అటు తర్వాత హల్లెలూయా, అటు తర్వాత చదవాలా జరిగిన తరువాత అటు తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ రాత్రి నీ జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రైస్తవ జీవితం ఉండొచ్చు, నువ్వు సంఘాలు కట్టి ఉండొచ్చు, ప్రసంగాలు చేసి ఉండొచ్చు, ప్రసంగాలు విని ఉండొచ్చు. ఈ రాత్రి ఒక ద్వారము నీ కోసం తెరవబడుతుంది. నేను ప్రవచిస్తున్నా, yes, I prophesy mighty name of Jesus. అటు తర్వాత ఎటు తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కాదు, 7 సంఘాల గురించి ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత, 7 సంఘాల గురించి ప్రవచనం విడుదలైన తర్వాత, 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడిన తర్వాత ప్రభు అంటున్నాడు, అటు తర్వాత అటు తర్వాత పైకి ఎక్కిరా. నేను చదవాలా మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఏమంటుంది ఆ స్వరం? ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. చప్పట్లు కొట్టాలా? ఇంకా ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ఇక్కడికి ఎక్కిరమ్ము, జరగబోయే సంగతులు నేను నీకు వివరించబోతున్నాను. చప్పట్లు గట్టిగా. మందిరానికి వెళ్ళే క్రైస్తవుడివి, బాప్తిజం తీసుకున్న క్రైస్తవుడివి, ప్రసంగాలు చేసే సేవకుడివి, ప్రసంగాలు వినే విశ్వాసమే, కానీ ద్వారం తెరవబడుతున్నది. నేను 30 years క్రైస్తవుడిని, నేను 40 years క్రైస్తవుడిని. నా కుటుంబం క్రైస్తవ కుటుంబం. మేము వర్షిప్ లీడర్స్మే, మేము సింగర్స్మే, మేము పాటలు రాసేవారమే, మేము పాటలు పాడేవారమే, మేము బుక్స్ రాసేవారిని, మేము గ్రంథాలు రాసేవారిని. ఇదిగో మా ఊర్లో మేమే మొదటి క్రైస్తవులం, మా కుటుంబంలో మేమే మొదటి క్రైస్తవం అని అంటూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఎక్కి పైకి రా. చప్పట్లు కొట్టాల. నువ్వు నేర్చుకునేటివి ఇంకా చాలా ఉన్నాయి, పైకి రా. తెలుసుకునేటివి చాలా ఉన్నాయి, పైకి రా. పరిశుద్ధాత్మ దేవుని గురించి విన్నావేమో, ప్రసంగాలు చేసినావేమో, పరిశుద్ధత గురించి విన్నావేమో, ప్రసంగం చేసినావేమో. ఎస్, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు వినిండొచ్చు, ప్రసంగం చేసి ఉండొచ్చు, ఇంకా పైకి రా. పక్కన వారితో చెప్పండి, భుజాలను తప్పి పైకి రా అని చెప్పండి. భుజాలను తట్టి పైకి రా అని చెప్పండి. పక్కన వారికి భుజాలను తట్టి పైకి రా అని చెప్పండి. ఎందుకు పైకి రా? నీకు అక్కడ మంచి బెడ్రూమ్ సిద్ధపరిచిన, మంచి డ్రాయింగ్ రూమ్ సిద్ధపరిచిన, నీకు మంచి డైనింగ్ టేబుల్ సిద్ధపరిచిన, డెలిషియస్ ఫుడ్ నేను సిద్ధపరిచిన, తినటానికి రా, పండుకోవటానికి రా అని అనటాలే. నువ్వు పైకి వస్తే ఇక నీకు చూపించవలసినవి నేను చూపించబోతున్నా. ఓ గట్టిగా. హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ లో ప్రజలారా, నిన్ను పైకి తీసుకొని వెళ్ళటానికి ప్రభు పిలుస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు నీకు చూపించాలనుకుంటున్నాడు, నీకు చెప్పాలనుకుంటున్నాడు. పైకి రా, పరిగెత్తుకుంటురా. చప్పట్లు కొట్టాడు.
రావాలంటే నోయింగ్ ఓన్లీ, అది మాత్రమే నీకు తెలుసు. ఇంకా నీవు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఎస్, నోయింగ్ ఓన్లీ. అన్ని తెలుసు అనుకుంటున్నావు, నీకేం తెలియదు. ఇంకా నువ్వు తెలుసుకోవాలనుకుంటే పైకి ఎక్కిరా. నువ్వు ఎక్కువ, నీకోసం నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఇది వరకు ఎన్నడూ కూడా వినని సంగతులు నేను నీకు చెప్పబోతున్నాను. నేను ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అడుగు వేసి పైకి ఎక్కితే నీకోసం దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. నాకు వద్దు అనుకుంటే కిందనే ఉండు. నో, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఎ క్రై బేబీ. ఐ వాంట్ టు స్టెప్ ఇన్ టు అ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్. కలాదు హమ్మెరాదు నస్సాదరియాల. ఐ డోంట్ వాంట్ టు బీ అ న్యాచురల్ మ్యాన్. ఐ వాంట్ టు బీ అ స్పిరిచువల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన మనిషిలాగా ఆత్మ కార్యాలను ఎరగని వాడిగా నేను ఉండొద్దు. నేను ఆత్మ సంబంధమైన మనిషిగా నేను మారాలా. ఆశ ఉందా? పైకి రా. నువ్వు పైకి వస్తే ద్వారం దేవుడు తెరవబోతున్నాడు. ద్వారం తెరిచిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది. మునుపు ఎన్నడూ కూడా చూడనివి నువ్వు చూడబోతున్నావు. మునుపు ఎన్నడూ కూడా వినని వాస్తవాలను వినబోతున్నావు. మునుపు ఎన్నడూ వినని మర్మాలను వినబోతున్నావు. ఎస్, దిస్ ఈస్ అ ప్రొఫెటిక్ వర్డ్ టు సంబడి. ఉరమల ఖందానా మషకాల దియానా హర్రాల దువానా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. హోలారా ఖందా మషకాల దియానా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చప్పట్లు కొట్టాలా. అంటే యెషయా 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా యెషయా ప్రవక్త కాదా? ప్రవక్త కాదా? అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రవక్తనా కాదా? ప్రవక్తనే. 5వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా ఆయన ప్రవచించినాడు. చప్పట్లు కొట్టారా. ఆయన ప్రవక్తనే ప్రవచించినాడు. మారు మనసు లేనాడు కాదు, నామకార్థ క్రైస్తవుడు కాదు, మారు మనసు పొందిన సేవకుడు కాదు. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా హీఈస్ ఎ ప్రాఫెట్. కానీ ఆయన పరలోక మహిమలోకి వెళ్ళగానే తన లైఫ్ అంతా కూడా మారిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక ప్రాఫెసీస్ డెలివర్ అవుతుందంటే యూనిక్ ప్రాఫెసీస్, అల్టిమేట్ ప్రాఫెసీస్, డిఫరెంట్ గా ఇక చివరి అధ్యాయం దాకా. ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కినాడు. తన రూపురేఖలు మారిపోయినాయి. నేను ప్రవచిస్తున్నా, ప్రతి ఒక్కరిని దేవుడు ఒక మెట్టు పైకి ఎక్కబోతున్నాడు. మెట్టు పైకి ఎక్కటానికి నువ్వు సిద్ధపడ్డావా? ద్వారం తెరవబడబోతుంది. ద్వారం తెరవబడితే క్రొత్త సంగతులను నేర్చుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ గురించి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న దినాలు ఇవి. విననట్లు వినటం, డిస్ఇంట్రెస్ట్, ఆశ కోల్పోవటం, అంతేకాక పరిశుద్ధాత్మని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, ఇక చివరికి ఎగతాళి చేయటం దుఃఖకరమైన విషయం. నవ్వులాట అయిపోయింది. రాను రాను దేని గురించి?
పరిశుద్ధాత్మ గురించి. కానీ ప్రభు ఒక మాట అంటాడు, నేను చెప్పి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, వినండి అంతా. మనిషి ఒక్క నిమిషం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నా వైపు చూడండి అంత. పాత నిబంధనలో దేవుడు ఏమనేవాడు? కంటికి కన్ను, తండ్రి అయిన దేవుడు యేసయ్య రూపంలో జన్మించినాడు అంటానికి ఇంకొక రెండో ఉదాహరణ ఏంటిదంటే, పాత నిబంధనలో ఒక మాట చెప్పి ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అనేవాడు. చప్పట్లు కొట్టండి. కానీ క్రొత్త నిబంధనలో యేసయ్య అన్ని ఉపమానాలు చెప్పి, ధన్యతల గురించి చెప్పి ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అన్నాడా? ఎక్కడన్నా ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా. చప్పట్లు కొట్టాలంట. అంటే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఇదే నా వాక్కు అన్నాడు. కొత్త నిబంధనలో ఆ దేవుని వాక్య యేసయ్య వాక్కు. నేను మీతో చెప్పున్నది ఏమనగా. వావ్, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి. ఎందుకంత ధైర్యం అంటే ఆయన దేవుడు కాబట్టి అనే శక్తి ఉంది. చప్పట్లు కొట్టాలి.